7వ డివిజన్ అంతా కూడా బోనాల జాతరతో సరికొత్త శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుండే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లింపులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు శ్రీ మర్ల మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ గుర్రంగూడలో మరోసారి ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ బోనాల జాతరకు హాజరై అమ్మవారు అయిన శ్రీ మర్ల మైసమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డివిజన్ కార్పొరేటర్ గడ్డం లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బోనాల జాతరకు గుర్రంగూడ ముస్తాపై భక్తులందరినీ ఆకట్టుకుందన్నారు. ఆలయ కమిటీ మరియు మా అందరి సహకారంతో శ్రీ మర్ల మైసమ్మ అమ్మవారి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. గుర్రంగూడ ప్రజలకు భక్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రజలు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు. నా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. వారు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఆ అమ్మవారి దీవెనలతో అందరూ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ బోనాలు తెలంగాణ యొక్క నిదర్శనం, సంస్కృతి యొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారమే మన తెలంగాణలో, మన గుర్రంగూడలో కూడా అదేవిధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గుర్రంగూడ గ్రామ ప్రజలకు బోనాల యొక్క శుభాకాంక్షలు. దాదాపుగా ఇప్పుడు మేము పుట్టినప్పటి నుంచి కూడా మేము బోనాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా సంతోషాలతో ఉంటున్నాం. ఇప్పుడేమో డప్పులు బ్యాండ్లతో ఉండేది, ఇప్పుడేమో డీజేలు సౌండ్లతో పోతున్నాయి. ఈ రెండే దీంట్లో తేడా. గుర్రంగూడ యొక్క ఇంతకుముందు అంటే ఎవరు రాకపోయేది, ఇప్పుడు మాత్రం చాలామంది ప్రతి కాలనీ కాకుండా బయట నుంచి కూడా వచ్చి ప్రతి ఆదివారం కూడా బోనాలు చేయడం ఆనవాయితీగా వాళ్ళు జరుపుకుంటున్నారు. మన గుడి దగ్గర నుంచి ఒక 6-7 వేల మంది ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. దానికి ఒక చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా మన శ్యామ అని చెప్పేసి మనమే ఎన్నుకోవడం జరిగింది. ఆయన గుడి యొక్క పనులన్నీ మాత్రం ఆయన మాకు భక్తులకు ఎలాంటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా మేము ముందు చూసుకున్నాం కాబట్టి అసౌకర్యం నుంచి గురి కాకుండా చూసుకున్నాం. గుర్రంగూడ గ్రామ ప్రజలకు బోనాల యొక్క శుభాకాంక్షలు.